జై శ్రీరామ్. ఇంగ్లీష్ వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు. కానీ అంతవరకు రాముడు మన దినవార చర్యలలో మన వెంటే నడిచిన దేవుడు. మన విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు. మనకు మనం పరీక్ష పెట్టుకొని ఎలా ఉన్నామో చూసుకోవలసిన అద్దం రాముడు. ధర్మం పోతపోస్తే రాముడు, ఆదర్శాలు రూపుగడితే రాముడు, అందం పోగవేస్తే రాముడు, ఆనందం నడిస్తే రాముడు, వేదోపనిషత్తులకు అర్థం రాముడు, మంత్రమూర్తి రాముడు, పరబ్రహ్మం రాముడు, లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు. ఎప్పటి తేత్రాయుగ రాముడు. ఎన్ని యుగాలు దొర్లిపోయాయి, అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనలో అడుగడుగునా రాముడే. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంపోక్ష చేసిన మాట శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. బొజ్జలో ఇంత పాలు పోసి ఉయ్యాల్లో పడుకోబెట్టిన వెంటనే పాట పాడిన రామాలాలి మేఘ శ్యామలాలి అంటుంది అమ్మ. మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షాలు శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామ. వినకూడిన మాట వింటే అనాల్సిన మాట రామ రామ. భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం. తండ్రి మాట జపదాడరాని వాడే అనడానికి పొగడాలంటే రాముడు. కష్టం గట్టెక్కే తారక మంత్రం శ్రీరామనామ మంత్రం. విష్ణు సహస్రనామం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ రామ రామ అని. అన్నం దొరకకపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్ర అని. తిరుగులేని మాట రామబాణం. సకల సుఖశాంతులు పర్యాయ పదం రామరాజ్యం. ఆదర్శమైన పాలనకు రాముడు పాలన. ఆజానబహుడు పోలికకు శ్రీరాముడు. అన్ని ప్రాణులు సమానంగా చూసేవాడు రాముడు. రాముడు ఎప్పుడూ మంచి బాలుడే. ఆదర్శ దాంపత్యానికి సీతారాముడు గొప్ప కొడుకు రాముడు. అన్నదమ్ములకు అనుబంధాలకు ప్రతీక రామలక్ష్మణుడు. గొప్ప విద్యార్థి రాముడు. వశిష్ఠ విశ్వామిత్రులు చెప్పారు. మంచి మిత్రుడు రాముడు. గుహుడు చెప్పాడు. మంచి స్వామి రాముడు. హనుమ చాటి చెప్పారు. సంగీత సారం రాముడు. రామదాసు త్యాగయ్య చెప్పారు, పాడారు. నాలుగు మీద తాగలసిన నామామృతం రామనామం పిబరే రామరసం అని సదాశివ బ్రహ్మయోగి చెప్పారు. కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం శ్రీరాముడిది. నోరున్నందుకు పలకాల్సిన నామం రామనామం. చెవులున్నందుకు వినాల్సిన కథ రామకథ. చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు శ్రీరామచంద్రమూర్తి. జన్మ తరించడానికి రాముడు రాముడు రాముడు. మనం గమనించం కానీ భారతీయ భాషలన్నింటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతమ్మకు రాముడు ఏమవుతాడని అడిగినట్లు ఉంటుందని సామెత ఇప్పటికీ సాగుతుంది. చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అదొక రామాయణం అంటాం. జపదాటడానికి వీల్లేని ఆదేశం అయితే సుగ్రీవాజ్ఞ లేదా లక్ష్మణ రేఖ అంటాం. ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలేదే ఉంటే దాన్ని అదొక పుష్పక విమానం అంటాం. వికారంగా ఉంటే శూర్పణఖ, చూసి రమ్మంటే కాల్చి రావడం అంటే హనుమ, పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడు అంగలు అంటాం. మెలకువ లేని నిద్ర ఉంటే కుంభకర్ణ నిద్ర అంటాం. పెద్ద ఇల్లు ఉంటే లంకంత ఇల్లు అంటాం. ఆడవారి గురించి అసలు ఆలోచనే లేకపోతే ఋషశృంగుడు అంటాం. అల్లరి మోకుల నిలయం కిష్కింధ కాండ. విషమ పరీక్షలన్నీ మనకే రోజు ఉంటే అగ్ని పరీక్షలే అంటాం. చెడు సాడీలు చెప్పేవారందరూ మందరులే అంటాం. సాయం చేసినప్పుడు ఉడతా భక్తి సాయం అంటాం. కార్యాన్ని సాధించినప్పుడు హనుమయుక్తి అంటాం. గొడవకు దిగే వాళ్ళందరి పేర్లు లంకిని అంటాం. యుద్ధం అంటే రావణ యుద్ధమే అంటాం. ఎప్పటికీ రగులుతూ ఉండేవాన్ని రావణ కాష్టమే అంటాం. సీతారాములు గుడులు లేని ఊళ్ళు తెలుగు నేల మీద ఉండవు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు, హిందూయిజం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. అందుకే ఎప్పుడు
దక్షిణాసియా దేశాలు ఆచరించి వారి దైనందిక జీవన విధానాల్లో రామాయణం ఎంతగానో పెనవేసుకుపోయిందో ఇప్పటికీ మనం చూడవచ్చు. రామాయణ కథలు మనకంటే చక్కగా ఇండోనేషియాలో ప్రదర్శిస్తున్నారంటే రామాయణ విశిష్టత వేరేగా చెప్పనక్కర్లేదు. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం దక్కుతుంది.